ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లం చూద్దాం. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా సమ్ ఇచ్చాడు. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా సమ్ వాల్యూ ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, వీటి వాల్యూస్ అడుగుతున్నాడు. వీటిలో ఏ ఒక్క వాల్యూ వచ్చినా మనకి మిగతా రిమైనింగ్ వాల్యూస్ వచ్చినట్టే. అయితే ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ఇలా ఎలా కనుక్కోవచ్చు? సింపుల్గా మనకి ఎప్పుడూ కూడా సిడి ఫార్ములా అప్లై చేయడానికి ఉంది లేదా చూసుకోవాలి. చెక్ చేసుకుంటే సిడి ఫార్ములా అప్లై చేయొచ్చు. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈక్వల్ టు 1/4, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు 1/3. సిడి ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఏ ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి/2, అదేవిధంగా కాస్ సి మైనస్ డి/2, దిస్ ఈక్వల్ టు 1/3. సో దీని నుంచి మనకి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా/2, కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా/2 ఈక్వల్ టు 2/3 వస్తుంది. దీని నుంచి సైన్ సి ప్లస్ సైన్ డి, దీనికి కూడా సిడి ఫార్ములా అప్లై చేస్తే 2 సైన్ సి ప్లస్ డి/2 కాస్ సి మైనస్ డి/2 ఈక్వల్ టు 1/4. ఇలా రెండు డిఫరెంట్గా వచ్చినాయి. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ బీటా/2కి హాఫ్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా/2కి హాఫ్ యాంగిల్ ఉంది. సో వీటిలో దేన్నైనా సరే మనం హాఫ్ యాంగిల్లో కన్వర్ట్ చేసుకోవచ్చా అన్నది చూడాలి. ఈ రెండిట్లోనూ కామన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా/2, ఇక్కడ కూడా 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా/2 ఉంది. సో ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే డివైడ్ చేస్తాను. ఒకదాన్ని 1/2 చేస్తే నాకు ఏమొస్తుంది? ఈ 2 ఆల్ఫా మైనస్ బీటా/2 రెండు క్యాన్సిల్ అయిపోయి సైన్ బై కాస్ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా/2 వస్తుంది ఈక్వల్ టు 1/4/1/3. అంటే 1/3 పైకి వెళ్తుంది, 4 కిందకు వస్తుంది, 3/4 వస్తుంది తప్ప. సో 3/4 అనేది టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా/2 వాల్యూ. మనకి టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. సో దీంట్లో కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ రాయొచ్చు, సైన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ రాయొచ్చు. హాఫ్ యాంగిల్ ఫార్ములా వచ్చేస్తుంది కదా. సో ఉదాహరణకి కాస్ తీసుకుంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా/2 ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా/2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా/2. జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లోకి చేంజ్ చేస్తే ఇది. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది చేంజ్ చేస్తే ఏమొస్తుంది? 1 మైనస్ టాన్ స్క్వేర్, ఇక్కడ ఎంత ఉంటే దానికి హాఫ్ యాంగిల్. సో ఆల్ఫా ప్లస్ బీటా/2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా/2, 1 మైనస్ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, వాల్యూ 3/4. సో 9/16, 1 ప్లస్ 9/16, 16 మైనస్ 9 7 బై 16 ప్లస్ 9 25, 16 క్యాన్సిల్ అయిపోతుంది, 7/25 వచ్చింది. ఇది కాస్ వాల్యూ, అంటే ఇది అడ్జసెంట్ సైడు, ఇది హైపోటనస్. సో 7, 24, 25 కదా పైథాగరన్ ట్రిప్లెట్స్. సో ఈజీగా మనకి సైన్ ఏమవుతుంది అప్పుడు? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి కావాల్సి వస్తే ఇట్ ఈజ్ ఆపోజిట్ 24 కాబట్టి 24/25. మరి టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో 24/7. సో ప్రతి వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో మనకి సిడి ఫార్ములా అప్లై చేయడం, ఒకదాన్ని డివైడ్ చేస్తే వచ్చేసినాయి వాల్యూస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ బి ఈక్వల్ 3 మైనస్ 4 కాస్ 4 థీటా, ఏ మైనస్ బి ఈక్వల్ 4 టైమ్స్ సైన్ 2 థీటా, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏబీ వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ చూడగానే అర్థమవుతుంది కదా, ఏ వాల్యూ కావాలంటే సమ్మేషన్ చేయాలి, బి వాల్యూ కావాలంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ ఇండివిజువల్గా వస్తే వాటిని మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఎంత. సో దీనికోసం నేను ఏ ప్లస్ బి తీసుకుంటున్నాను. ఏ ప్లస్ బి 3 మైనస్ కాస్ 4 థీటా, ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 సైన్ 2 థీటా. సో యాడ్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ కాస్ 4 థీటా ప్లస్ 4 టైమ్స్ సైన్ 2 థీటా వచ్చింది. దీని నుంచి ఏ వాల్యూ ఏమొచ్చింది? 3 మైనస్ కాస్ 4 థీటా ప్లస్ 4 టైమ్స్ సైన్ 2 థీటా బై 2. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? బి వాల్యూ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2b ఈక్వల్ టు 3 మైనస్ కాస్ 4 థీటా మైనస్ 4 టైమ్స్ సైన్ 2 థీటా బై 2.
సో దీనికి తేడా ఎక్కడ వచ్చిందంటే ప్లస్ 4 sin 2 θ ఎక్కడైతే మైనస్ 4 sin 2 θ. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేసే బదులు దీన్ని ఏం రాసుకోవచ్చు, 3ని 2 + 1గా రాస్తాను. సో 2 + 1 మైనస్ cos 4 θ ప్లస్ 4 times sin 2 θ బై 2. సో బై 2 బై 2 బై 2. ఇది 2 sin 2 θ, ఇది 1. సో 1 + 1 మైనస్ cos 4 θ అని ఏం రాయొచ్చు, 1 మైనస్ cos 4 θ. 1 మైనస్ cos 2 θ అయితే 2 sin square θ వస్తుంది. 1 మైనస్ cos 2 θ ఫార్ములా 2 sin square θ. ఇక్కడ 2 θ ఉంటే θ వచ్చింది, 4 θ ఉంటే ఏమొస్తుంది, 2 θ వస్తుంది. సో 2 sin square 2 θ బై 2. 2 క్యాన్సిల్, ఇక్కడ 2 sin 2 θ. క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, ఇది నథింగ్ బట్ 1 + sin 2 θ హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షనే కాదు చూడండి. 1 square 1 sin 2 θ ఎక్స్పాన్షన్ sin square 2 θ ప్లస్ 2ab 2 × 1 × sin 2 θ 2 sin 2 θ సరిపోయింది కదా. సో 1 + sin 2 θ హోల్ స్క్వేర్ ఏ వాల్యూ. సిమిలర్లీ బి వాల్యూ డైరెక్ట్గా ఏం రాయొచ్చు, ఓన్లీ మైనస్లోనే మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది 1 - sin 2 θ హోల్ స్క్వేర్. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, మనకి ఏబి వాల్యూ కావాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 + sin 2 θ హోల్ స్క్వేర్ ఇంటూ 1 - sin 2 θ హోల్ స్క్వేర్. సో a + b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 1 - sin square 2 θ హోల్ స్క్వేర్. ఇది 1 - sin square x, ఈ యాంగిల్ 2 θ x అనుకుంటే 1 - sin square x ఏమవుతుంది, cos square x. సో సిన్స్ cos square x + sin square x = 1, 1 - sin square x అంటే cos square x. సో cos square 2 θ హోల్ స్క్వేర్. cos స్క్వేర్, cos x రేంజ్ ఏంటి, -1 to 1. స్క్వేర్ చేస్తే దీన్ని చేస్తే 0 నుంచి 1 వరకు ఉంటుంది, అంటే పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ దాన్ని స్క్వేర్ చేసినా 0 to 1 కదా క్లోజ్డ్ ఇంటర్వెల్, 0 to 1 వరకు ఉంటాయి. సో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, 1. సో డైరెక్ట్గా ఇలా చెప్పచ్చు. లేదనుకుంటే మ్యాక్సిమం వాల్యూ ఇలా చెప్పొచ్చు. లేదనుకుంటే ఇంకో మెథడ్ ఏంటి, a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్. ఇది 4abకి ఈక్వల్. సో దీన్ని స్క్వేర్ చేసి 4abకి ఈక్వల్ చేసి ఏబి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో అదొక మెథడ్. సో అర్థమైంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు.